కాసేపట్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజావాణి జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహణకు కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన, గ్రామ సభల నిర్వహణకు కసరత్తు చేయనున్నారు. రేషన్ కార్డ్స్, రెవెన్యూ, 58, 59 జీవోలు, అలాగే ఎల్ఆర్ఎస్ ధరణి దిద్దుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాసేపట్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహణకు కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన, గ్రామ సభల నిర్వహణకు కసరత్తు చేయనున్నారు. రేషన్ కార్డ్స్, రెవెన్యూ, 58, 59 జీవోలు, అలాగే ఎల్ఆర్ఎస్ ధరణి దిద్దుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరి కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. మరి కాసేపట్లో సచివాలయం కేంద్రంగా అత్యంత కీలకమైనటువంటి సమావేశం, కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ఇప్పటికే మంత్రులతో పాటు మరొకవైపు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలంతా కూడా ప్రస్తుతం సచివాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కలెక్టర్ల సమావేశం మరి కాసేపట్లో 10 గంటల నుండి దాదాపు 2 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మంత్రులంతా కూడా ఒక్కొక్కరుగా ఆ సచివాలయానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ కలెక్టర్ల సమావేశం అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే రాష్ట్ర పాలనలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ కలెక్టర్లు, ఎస్పీలకు సంబంధించినటువంటి వ్యవస్థ. పాలనలో అగ్రభాగం ఉన్నటువంటి వ్యవస్థ కలెక్టర్ది. వీళ్ళ సమావేశంలో కీలకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ధరణి పోర్టల్ పైన ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జ్యోతిరావు పూలే భవన్లో ప్రజావాణి కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలంతా కూడా భూ సమస్యలకు సంబంధించి, ధరణికి సంబంధించినటువంటి పోర్టల్ వల్ల మా భూములు కోల్పోయామనేటటువంటి వినతుల్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనితో ఈరోజు జరిగేటటువంటి కలెక్టర్ల సమావేశంలో ధరణి పోర్టల్ పైన లోతుగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత అనేటటువంటి పోర్టల్ని ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ధరణితో పాటు మరొకవైపు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం, రెవెన్యూ, అదేవిధంగా ఇతర ప్రజా సమస్యలన్నింటిని కూడా తెలుసుకునే దిశగా ఈ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. దీంతోపాటు ఈ నెల డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా మరొకవైపు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో గ్రామ సదస్సులు నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. దాదాపు సెలవు దినాలు మినహాయించి 8 రోజుల పాటు ప్రతి గ్రామంలో, మండల, జిల్లా స్థాయిలో కూడా మంత్రి నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా
కార్పొరేటర్లతో పాటు మరొకవైపు సర్పంచులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా కూడా ఈ గ్రామ సదస్సుల్లో పాల్గొనబోతున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ 2 సమయాల్లో కూడా ప్రజలంతా కూడా తమ సమస్యలను ఆ గ్రామ సదస్సుల్లో విన్నవించుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇతర సమస్యలన్నింటినీ కూడా ఆ గ్రామ సదస్సులో ఉన్నతాధికారులతో పాటు మరొకవైపు మంత్రులతో తమ సమస్యలను చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి గ్రామానికి ప్రజాపాలన వెళ్ళాలనేటటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మొదటి సమావేశం కలెక్టర్లతో ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రజా సమస్యలపైన కూడా లోతుగా చర్చించి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అయితే ప్రస్తుతం ఈరోజు మొదటి అడుగు పడబోతుందనే చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో బోగస్ కార్డులు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి కొత్త రేషన్ కార్డులను ఇచ్చే దిశగా ప్రస్తుతం చర్చలు అయితే జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి శివ. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.